ఎలాంటి స్థలాలను మనం ఎన్నుకోకూడదు అని అంటే మొట్టమొదటిది త్రిభుజాకార స్థలము. ఈ త్రిభుజాకార స్థలంలో ఉండడంలో ఎన్నుకుంటే మనకు అక్కడ మూలలన్నీ తెగిపోయి మనకు సరైన విధంగా మనం ఇంటిని నిర్మించుకోలేము. ఇంకొకటి వృత్తాకార స్థలం అంటే రౌండ్ షేప్లో ఉండే ఆకారంలో ఉండే స్థలాలను కూడా మనము ఎట్టి పరిస్థితిలో మనం ఎన్నుకోకూడదు. దానివల్ల మనకు ఇంటికి వచ్చే మూలలు ఏవి కూడా రాకుండా మనకు వాస్తుకు అనుకూలంగా ఉండదు. మూడవది ఈశాన్యం పెంపుగల స్థలము, ఆగ్నేయం పెంపుగల స్థలము. ఇక్కడ ఈ పటంలో చూపిస్తున్నట్టు పైకి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈశాన్యం కోణంగా తగ్గిపోయింది. అదేవిధంగా ఆగ్నేయ స్థలం కూడా ఇక్కడ పెరిగింది. ఇంకా నెక్స్ట్ నైరుతి పెంపు, వాయువ్యం పెంపు గల స్థలాలు. అంటే ఇక్కడ నైరుతిలో ఇలా పెరుగుతూ వచ్చిన స్థలం, లేదంటే వాయువ్యంలో కూడా పెరిగిన స్థలం కూడా మనకు పనికిరాదు. ఇంకొకటి తూర్పు ఆగ్నేయం పెంపు లేదా దక్షిణ ఆగ్నేయం కోణంగా పెంచినట్టు స్థలం. అంతేకాకుండా దక్షిణం మరియు పశ్చిమ నైరుతి పెంపు గల స్థలాలను కూడా తీసుకోవద్దు. పశ్చిమ వాయువ్యం కోణంగా పెంపున్న స్థలం కూడా పనికిరాదు. మరియు ఉత్తర వాయువ్యం పెంపు గల స్థలం కూడా మనకు పనికిరాదు. ఉత్తరం వైపు ఇక్కడ వైపు పెరుగుతూ వచ్చిన స్థలం కూడా పనికిరాదు. ఇలాంటి స్థలాలను మనం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు.